It was a brilliant performance, isn't it? Now, ladies and gentlemen, please join me in welcoming Sri K.B. Anand Garu, an accomplished movie actor, director, drama and movie writer, and skilled director in the Telugu film industry. He has directed notable films such as Rendala Taravata and Amruta Bhumi, which have earned the appreciations from the audience. His contribution to the Telugu cinema is remarkable, as he has written scripts around for 30 movies and dramas. In addition of his writing and directing, he has also showcased his acting talent in nearly 10 films. His dedication, creativity and passion towards cinema make him an inspiring figure for all of us. Let us extend a warm welcome to Sri K.B. Anand Garu. In recognition of his exceptional service and artistic excellence, we now request our director Sri Vijay Prakash sir, along with the esteemed guests, to felicitate Sri K.B. Anand Garu with a shawl and a memento. And shaping so many youngsters with your enduring commitment. Let us now hear from Sri K.B. Anand Garu as he addresses this gathering. పేరు పేరున అందరికీ నమస్కారం. నాటకం గొప్పది. అది నిద్రపోతున్న మనిషిని మేలుకొల్పుతుంది, చైతన్యాన్ని కలిగిస్తుంది, వినోదాన్ని అందిస్తుంది. నాటకం చూసేవారికి విజ్ఞానం, వినోదం. నాటకాలు వేసేవాళ్ళకి మానసిక వికాసం. అలాంటి నాటకం ఆదరణ తగ్గిపోతుంది అనుకునే ఈ రోజుల్లో పిల్లల చేత ఈ నాటకాలు వేస్తున్నటువంటి శ్రీప్రకాష్ విద్యా సంస్థలకి కృతజ్ఞుని. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను. అది మోటివేషన్ వీడియో. అందులో ఆవిడ చెప్తుంది, ర్యాంకులు వస్తే విద్యార్థులు గొప్పవాళ్ళు అయిపోయినట్టుగా మనం భావించి భ్రాంతిలో బ్రతుకుతున్నాం. కానీ కళల పట్ల, క్రీడల పట్ల, సమాజం పట్ల, దేశం పట్ల ఒక బాధ్యత ఉన్నటువంటి వాళ్ళే అసలైన వాళ్ళు అని చెప్పి వాళ్ళకే అవకాశాలు ఇస్తున్న దేశాలు కొన్ని ఉన్నాయి అని ఆవిడ చెప్పడం జరిగింది. అప్పుడు నాకు అది వినడం జరిగింది. వెంటనే నేను శ్రీప్రకాష్ విద్యా సంస్థలకు వెళ్ళి అక్కడ చూసినప్పుడు అదే పాలసీతో తయారవుతున్నటువంటి విద్యార్థులు నేను చూశాను. చదువుతో పాటు మెడిటేషన్, వ్యాయామం, స్కిప్పింగ్, స్విమ్మింగ్, ఒకటే అన్ని విద్యల్లో హాయిగా నేర్చుకుంటూ గొప్పవాళ్ళు అవుతున్నారని నేను భావిస్తున్నాను. అలాగే దానికి అలా నేర్పుతున్నందుకుగా, నాటకానికి ఒక పెద్దపేట వేసినందుకుగా విద్యా సంస్థలకి, ముఖ్యంగా విజయప్రకాష్ గారికి ఒకసారి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. నాటక రంగం తరఫున ఒక రకంగా నాటక రంగానికి ఇలాంటి నాటకాల వల్లే ఆక్సిజన్ అందుతుందని నేను భావిస్తున్నాను. మరోసారి ఎన్నిసార్లు అయినా ఆయన కృతజ్ఞత చెప్పాలి. పోతే ఇక నా మనసులో మాట ఏంటంటే, ఈ పిల్లలతో కలిసినటువంటి 15-20 రోజుల పాటు నా వయసు తగ్గింది, ఆయువు పెరిగింది. అందుకు ఆ అనుభూతిని నాకు ఇచ్చినటువంటి అవకాశం ఇచ్చినటువంటి శ్రీప్రకాష్ విద్యా సంస్థల అధినేత
శ్రీ విజయప్రకాష్ గారికి మరోసారి, అలాగే వారి సిబ్బందికి, విద్యా సంస్థల ఉపాధ్యాయులు అందరూ ఎంతో కోఆపరేట్ చేశారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ నాటిక కోసం కష్టపడినటువంటి బ్యాక్గ్రౌండ్లో ఇందాక సుమిత్ గారు చెప్పారు, అలాగా ఆర్ట్ వాళ్ళు, అలాగే మాస్టర్ ఒక పాట రాసి ఆయన, ఇలా ఎందరో నాకు కోఆపరేట్ చేశారు. ఇది నాకు ఫస్ట్ టైం ఈ సంస్థతో చేరటం, అందుకనే నా వయసు గురించి, నా ఆయువు గురించి చెప్పాను. మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.